వేరొక మనుషులు మనం మోసం చేయడం అనుకుంటాం. చాలాసార్లు మనము మనుషులు మోసం చేస్తూ ఉంటారు, సహజంగా జరుగుతూ ఉంటుంది. మనుషులు దేవుడు కూడా మోసం చేస్తూ ఉంటారు, అది కూడా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ వేరొక విషయాన్ని చెప్తా ఉన్నాడు, అదేంటంటే మనల్ని మనం మోసపోవడం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అసలు అంతా వైఖరి పెట్టాడు. మోసపోవద్దు చెప్తా ఉన్నాడు. ఎవరు మోసం చేస్తారంటే మన మనసు మనలను మోసం చేస్తుంది. హృదయం అన్నిటికన్నా ఘోరమైన వ్యాధి కలిగింది, అది మోసకరమైంది. హృదయం అలాంటిది మోసకరమైంది. అది ఎవరిని మోసం చేస్తుందంటే మనల్ని మోసం చేస్తూ ముందు పక్కన వాళ్ళని కూడా మోసం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది హృదయానికి అనేది. హృదయం నిన్ను మోసం చేస్తా ఉన్నప్పుడు మీరు మోసపోవద్దు. ఎందుకంటే నీ హృదయం చేత నువ్వు మోసపడినప్పుడు నువ్వు ఇబ్బందులు పాలవుతావు. నీ హృదయం ఎప్పుడు ఎంతసేపు ఏం చెప్తుందంటే నువ్వు మంచివాడివి అని చెప్తుంది. నీ హృదయము నువ్వు చేసేది కరెక్ట్ అని చెప్తుంది. నీ హృదయము ఎలా ఈ పరిస్థితి నుంచి తప్పించుకోవచ్చో కొత్త ఆలోచనలు ఇస్తా ఉంటది. కానీ దేవుడు పౌలు అంటా ఉన్నాడు, మోసపోవద్దు. నీ హృదయం నిన్ను మోసం చేయాలని ప్రయత్నం చేసినప్పుడు నువ్వు మోసపోవద్దు. ఆ మోసపోయే క్రమంలో నువ్వు ఎవరిని చేస్తావంటే తర్వాత లైఫ్ మాట్లాడుతుంది, దేవుడు వెక్కిరింపబడరు. మనం మోసం చేస్తూ దేవుడిని కూడా మోసం చేద్దామని ప్రయత్నం చేస్తాం. దేవుడిని కూడా మోసం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సహజంగా మన మనుషుల జీవితంలో జరుగుతూ ఉంటది. దేవుడి యొక్క సన్నిధిలో మేలు పొందుతాము. దేవుడి సన్నిధిలో మనము కొత్త హృదయాన్ని పొందుకోవాలి. దేవుడి సన్నిధిలో కొత్త వ్యక్తులుగా తయారవ్వాలి. దేవుడి సన్నిధిలో కొత్త జీవితాన్ని ప్రారంభించాలి. కానీ మనం ఏం చేస్తామంటే మేలు వరకే పొందుకుని మిగతా అంతా వదిలేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. మనకి దేవుడికి మధ్య ఎన్నో రహస్యాలు ఉంటా ఉంటాయి. మన హృదయం ఏం చెప్తుందంటే ఇది కనుక నువ్వు సేవకులు చెప్పావంటే, లేదా ఇది కనుక దేవుడి సన్నిధిలో చెప్పావంటే నీకు మంచి జరగదు అని చెప్తా ఉంటది. దేవుడి వాక్యం ప్రకారం నడుచుకుంటున్నట్లుగా నటించడం చెప్తా ఉంటది హృదయం. దేవుడి వాక్య ప్రకారము నడుచుకోవడానికి ప్రయత్నం చేయమని చెప్పడానికి బదులుగా, దేవుడి వాక్య ప్రకారం నడుచుకోవడానికి నువ్వు శుద్ధపరచుకోవడానికి బదులుగా మన హృదయం ఎంతసేపు మనల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటది. ఆ హృదయం యొక్క మాటను తర్వాత వచ్చిన దేంతో పోలుస్తున్నాడంటే శరీరాలతో పోలుస్తా ఉన్నాడు. తర్వాత అయినా మనం చదువుకుంటే ఏలగనగా మనం తన శరీరేచ్ఛను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయమను పంటను కోయును. అంటే తర్వాత లైన్ చూసినట్టే తర్వాత లైన్ చూడమ్మా, మనం ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమని పంటను కోయును. దీనికి స్పష్టంగా 5వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చూస్తే మనుషుడు ఏమి విత్తనవా ఆ పంట కోయినట్టు కదా. నువ్వు కంప్లీట్ నెక్స్ట్ వెళ్ళిపోయేవా. దేవుడు విక్రింపాడు. తర్వాత మనుషుడు ఏమి విత్తనో ఆ పంటనే కోయిను. ఆ తర్వాత లైన్లో మనము మిస్ అయ్యాము. మొదటిది మోసపోకుడి దేవుడు విక్రింపబడ్డు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోస్తాడు. లేదా మనందరికి తెలిసిన విషయమే. మనందరం కూడా విత్తనం గురించి మనకు బాగా ఎక్కువ తెలుసు. మనం ఏ విత్తుతామో అదే పంటను కోస్తాం. ఇక్కడ రాయింది ఇంకో మాట నేను చెప్తా ఉన్నది ఏంటంటే ఏమి విత్తుతామో దానికి 100 పంటను కోస్తాం. ఏ పంటకి విత్తామంటే ఒక్క వడ్ల గింజను విత్తితే ఒకే వడ్ల గింజ వస్తుందా? దాదాపు నాకు తెలిసి ఒక వడ్ల గింజ ద్వారా 200-300 వడ్ల గింజలు వస్తాయి. అంటే నువ్వు వేసే ఒక్క విత్తనము 300 సార్లు హెచ్చింపబడి మనాన్ని దగ్గరికి తిరిగి రావాలని కోరుకుంటాం మనం. ఏది విత్తుతావో దాన్నే నువ్వు కోస్తావు. దేని విత్తుతావో అదే నీకు తిరిగి వస్తుంది. ఈరోజు వాక్యం ఇచ్చిన వాళ్ళ గడిచిన 52 ఆదివారాలు మనము దేవుని సన్నిధికి వచ్చి ఉంటారు. చాలా మంది చాలాసార్లు వచ్చి ఉండకపోవచ్చు. ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ సంవత్సరం రోజుల్లో మనము ఏమి విత్తామో, ఏమి కోల్పోతా ఉన్నాము, మనం ఏమి పొందుకున్నామో దానికి ప్రతిగా దేవుడికి ఏం చేశామో దానికి ప్రతిగా మనము ఏమి పొందుకోబోతా ఉన్నాము.
ఇక్కడ దేవుని వాక్యం స్పష్టంగా మాట్లాడుతూ ఉంది. శరీర ఇచ్చలను బట్టి విత్తితే శరీరమైన పంటనే, క్షేమల పంటనే కోస్తాము. ఆత్మని విత్తే ఏం చేస్తామంటే ఆత్మానుసారంగా విత్తితే ఆత్మ నిత్య జీవన పంట కోస్తాం. ఈరోజు ఒక 2 విషయాలు మాత్రమే మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. అందులో మొదటిది ఏంటంటే మనము దేవుడిని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం చాలా సార్లు. దేవుడిని ఎలా మోసం చేస్తామని మీరు అడగవచ్చు. దేవుడిని ఎలా మోసం చేస్తామంటే మనకి ఇబ్బంది వచ్చినప్పుడు, మనకు అవసరం వచ్చినప్పుడు, దేవా నాకు సహాయం చేయి అని అడుగుతాం. అడిగారు ఎప్పుడైనా? అడిగిన తర్వాత ఒకవేళ సహాయం దేవుడి నుంచి పొందుకున్న తర్వాత దేవుడికి నమ్మకస్తులుగా ఉండాల్సిన మనము ఏదో ఒక సాగు పెట్టుకుని దేవుడి సన్నిధి కూడా దూరం అయిపోతూ ఉంటాం. దేవుడికి కూడా దూరం అయిపోతూ ఉంటాం. దేవుడి వెలుగులో నడవాల్సిన మనము అపవాది సంబంధమైన పనులు చేస్తూ ఉంటాం. ఇక్కడున్న ప్రతి కుటుంబము దేవుడి దగ్గర నుంచి ఏదో ఒక మేలు పొందుకున్న కుటుంబమే. కానీ ప్రతిగా దేవుడికి మనం ఎంతవరకు ఏం చేస్తున్నామంటే చాలా తక్కువ కుటుంబాన్ని లెక్క పెట్టచ్చేమో. మనం చాలా తక్కువ కుటుంబాలని మనం లెక్క పెట్టచ్చు. దేవుడికి పొందిన మేలుకి ప్రతిగా దేవుడికి నమ్మకం కుటుంబాన్ని చాలా తక్కువ కుటుంబాన్ని లెక్క పెట్టచ్చు. మనము ఆత్మానుసారంగా విత్తితే నిత్య జీవం అనే పంటను కోస్తాం. శరీరానుసారంగా విత్తడము అది మనకి ఏం జరిగిందంట? శరీరానుసారం విత్తే ఏం కోస్తాము? క్షేమం అనే పంట. క్షేమం అంటే నశించిపోయేది. అంటే శరీరానుసారంగా విత్తడం అంటే ఏంటో మీకు ఈరోజు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. శరీరానుసారంగా విత్తడం అంటే మన శరీర ఆశల ప్రకారం ప్రవర్తించడము శరీరానుసారంగా విత్తడం అంటే. ఆత్మానుసారంగా విత్తడం అంటే దేవుడు ఏం కోరుకుంటాడో అది చేయటము. మనం చేసే పనిని ఒక విత్తనంతో పోలుస్తా ఉన్నాడు. పొలం అనేది చాలా సార్లు మన జీవితంతో పోలుస్తాము, విత్తనం అనేది వాక్యంతో పోలుస్తాము. ఇక్కడ మనం చేసే పనిని విత్తనముతో పోలుస్తా ఉన్నాడు. శరీరం ఏం చెప్తే ఆ పని చేసుకుంటా వెళ్తే మనం నశించిపోతాము. దేవుడు ఏం చెప్తే దాని ప్రకారం చేస్తే నిత్య జీవం అనే పంటకు వస్తాం. నిత్య జీవంలో ఏముంటది? నిత్య జీవంలో సంతోషం ఉంటది, ఆనందం ఉంటది, దేవుని సన్నిధి ఉంటుంది. అన్నిటికీ మించి వీటన్నిటికీ కారణమైన దేవుని సన్నిధి ఉంటది. దేవుని సన్నిధి నిత్య జీవంలో ఉంటది. దేవుని సన్నిధిలో ఉండబట్టి మిగతా అన్నీ వస్తాయి. సంతోషం వస్తుంది, ఆనందం వస్తుంది, సమాధానం వస్తుంది, నెమ్మది వస్తుంది, అన్నీ వస్తాయి. కారణం ఏంటంటే దేవుని సన్నిధి. అదే శరీరానుసారమైన పనులు అంటే ఏంటంటే మన శరీరం ఏం కోరుకుంటే అది చేయటం. మన శరీరం ఏం కోరుకుంటుందంటే ఏది చెప్పారో దానికి పూర్తిగా వ్యతిరేకమైన చేయడం కోరుకుంటుంది. శరీరము ఏది చెప్తే దానికి పూర్తి వ్యతిరేకమైన చేస్తే, ఇదే 5వ అధ్యాయము 16-17 వచనాల్లో నేను చదువుతాను ఒకసారి. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరముకు విరోధముగా ఆపేక్షించును. మన శరీరం ఏం కోరుకుంటుందంటే దేవుడు ఏం చెప్తాడో దానికి వ్యతిరేకంగా చేయడం కోరుకుంటుంది. మన శరీరం ఏమి కోరుకుంటుందంటే దేవుడికి ఏది ఇష్టమో దానికి వ్యతిరేకమైన చేయడానికి ఇష్టపడుతూ ఉంటుంది. ఇది జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత టైంలో ఆయన అంటాడు, ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి కనుక మీరు ఏమి చేయాలని నిశ్చయిస్తురో వాటిని చేయకుదురు. మనం ఏమి చేయాలో అది శరీరానుసారమైందా, ఆత్మానుసారమైందా? శరీరము దేవుడు చెప్పే మాట ప్రకారం వినడానికి ఇష్టపడదు. శరీరము దేవుడికి ఇష్టమైనదిగా తీయడానికి ఉండడానికి ఇష్టపడదు. శరీరము దేవుని దగ్గర నుంచి దీవెన పొందుకోవడానికి అటువంటి పనులు చేయడానికి ఇష్టపడదు. చిన్న దాని దగ్గర నుంచి పెద్ద వాటి వరకు, చిన్న చిన్న విషయాల దగ్గర నుంచి పెద్ద పెద్ద విషయాల వరకు శరీరము ఏది కోరుకుంటుందంటే దేవుడికి ఇష్టం లేని వాటిని కోరుకుంటుంది. అంటే చిన్న చిన్న విషయాలంటే ప్రార్థనకు 10 సార్లు రమ్మన్నాం అనుకోండి, ప్రార్థనకి ఎప్పుడైనా వెళ్ళొచ్చులే అనుకుంటారు. ప్రార్థనకి ఎప్పుడైనా వెళ్ళొచ్చులే అనే ఆలోచన జరుగుతూ ఉంటుంది. ప్రార్థనకి వెళ్ళినా వెళ్ళకపోయినా పర్లేదు అనిపిస్తుంది. చిన్న విషయమే. 11 గంటలకు వెళ్ళేది ఒక 1/2 గంట, 2 గంటల ముందుకు వెళ్ళడం వల్ల నష్టమా లాభమా? ఎవరు మాట్లాడలా? ముందుగా వెళ్ళడం అనేది దేవుని సన్నిధి ముందుగా వెళ్ళడం మంచిది కదా. కనీసం సమయానికి వెళ్తాం. మనము దేవుడి చేత మేలు పొందిన మనమే దేవుడి సన్నిధి రాకుండా ఉన్నట్లయితే, దేవుడి చేత మేలుని అనుభవించిన వారి మనమే దేవుడిని నమ్ముకున్నా ఉండకపోతే దేవుడి సన్నిధిలో ఇంకొకరిని ఎలా ఉండగలం? మనం
నిజానికి సంఘంలో ఉన్న వ్యక్తులు సంఘానికి బలం అవ్వాలి, కానీ మన సంఘంలో ఉన్న వ్యక్తులు మన సంఘానికి బలహీనత అవుతా ఉన్నారు. కారణం ఏంటంటే మనము శరీర కార్యాలను ఇష్టపడతాం. చాలా మందిని అమ్మ ఈ మధ్య నువ్వు మన మధ్య ప్రాంతం రాలేదన్నారు. కొత్తగా కూడా ఇంట్లో కొంతమంది అడిగి అమ్మ రాలేదేంటంటే నేను రాబోతున్నానే అన్నారు. నేను అన్నాను అయితే నేనే వెళ్ళలేదేమో కదా. ఆ అమ్మాయి వచ్చిందంటే నేను రాలేదన్నా అంటే ఎవరు రాలేదని అర్థం? ఆ అమ్మాయిని వచ్చి ఉండాలి, నేను వచ్చి ఉండాలి. నేను నువ్వు రాలేదన్నా అంటే అర్థం అంటే నేను వచ్చానంటే అప్పుడు నేనే రాలేదేమో అని అనుకోవాలి. చిన్న విషయాలు ప్రార్థనకు రావడం అనేది చిన్న విషయం. ప్రార్థనకి సమయానికి రావడం అనేది చాలా చిన్న విషయం. ఆ చిన్న విషయాన్ని చేయకుండా మనం బాగానే ఉన్నాం అనుకుంటాం వల్ల మనల్ని మనం మోసపోసుకుంటా ఉన్నాము. పుచ్చుకుంటూ ఏం చేస్తామంటే దేవుడిని వ్యక్తిగత పాలు చేస్తా ఉన్నాం. మనకు సహాయం చేసిన దేవుడిని, మనకు నెమ్మదించిన దేవుడిని, మనకు సర్వమైన దేవుడిని మనం ఏం చేస్తామంటే వ్యక్తిగత పాలు చేస్తా ఉన్నాం. ఈ సంవత్సరం మొత్తం నాకు తెలిసి చాలా తక్కువ కూడికలు జరిగినాయి. చాలా తక్కువ. ఎన్ని కూడికలు జరిగినాయి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఒకసారి. పదిహేడు కూడికలు జరిగింది దగ్గర ఈ సంవత్సరం. నా దాంతో కూడా కలిసి 17 కూడికలు. ఈ 17 కూడికలు అంటే ఇంకా ధరగా ఉంది. 17 కూడికల్లో మనం ఎన్నిటికి హాజరై ఉంటాం? నేను 17 కూడికలు ప్రతి స్థలంలో వచ్చానండి, అన్ని కూడికలు వచ్చాను. 4 సార్లు చేయొచ్చు కదా. 17 కూడికలు వచ్చిన వాళ్ళు అంటే మనకి ఇద్దరు రాయాలి కదా. మిగతా వాళ్ళు రాకపోవడానికి కారణం ఏంటి? కారణం ఏంటంటే మనం శరీరానికి ప్రవర్తిస్తున్నాం. ఎవరికో అనారోగ్యం ఉంది, అది రాలా సరే, ఇంకోటి ఏదో ఇబ్బంది ఉంది, ఏదో ఒకసారి అది రాలా సరే. మరి మిగతా వాళ్ళు రాలేకపోవడానికి కారణం ఏంటంటే మనము ఏది చెప్తామో దాని ప్రకారం నడవడానికి ఇష్టపడతాం. సరే, దాని విషయం మనం తర్వాత వచ్చే వాళ్ళతో మాట్లాడుతున్నాం. ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తా ఉందంటే మనిషి శరీరానుసారంగా ప్రవర్తించడానికి ఇష్టపడతాడు, కానీ శరీరానుసారంగా ఏదైతే ఇష్టపడతా ఉన్నాడో అది దేనికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నాడు పౌలు. అది ఆత్మకు వ్యతిరేకం, అది దేవునికి వ్యతిరేకం. అది దేవునికి వ్యతిరేకమైనది శరీరం చేయడానికి ఇష్టపడతా ఉంటుంది. ఆ శరీరం చేయడానికి ఇష్టపడిన దాని వల్ల నువ్వు శరీరం ఏది ఆశపడితే అది చేయడం వల్ల నువ్వు ఏ పంటను కోస్తావంటే నువ్వు క్షయం అనే పంటను కోస్తావు. అది నష్టం కలిగిస్తుంది. ఈ గడిచిన సంవత్సర కాలం అంతా మనం దేవునికి నమ్మకంగా ఉన్నామా? మనం అనుకున్నట్టుగా చేసుకుంటూ వెళ్తా ఉన్నామా? మనం దేవునికి ఇష్టంగా కొనసాగుతున్నామా? మనం దేవునికి అనుకూలమైన దాన్ని చేయడానికి ఇష్టపడతామా? మనం అనుకున్న చేయడానికి ఇష్టపడతా ఉన్నామా? ఇది దేని సూచిస్తుందంటే సంఘము లేదా వాక్యము ఏం చెప్తుందో దాని ప్రకారం మనం అడుగులు వేస్తా ఉన్నప్పుడు మనం సంఘములో పాలిభాగస్తులు అవుతాం. మనకు సంఘంలో పాలిభాగస్తులు అనుకుంటాము, సంఘ కార్యక్రమంలో మనం పాల్గొంటూ పడుతుంది అనుకోండి. అంటే ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి కుటుంబంలో వ్యక్తి ఆ కుటుంబంలో జరిగే ఏ కార్యక్రమాల్లోనూ అతను ఉండడు. ఆ కుటుంబంలో జరిగే ఏ నిర్ణయాలను తను ఉండడు. ఆ కుటుంబం తీసుకున్న ఏ నిర్ణయాన్ని అనుసరించి అతను నడుచుకోడు అనుకోండి. అతను పేరుకి ఆ కుటుంబానికి చెందిన వ్యక్తే, కానీ ఆ కుటుంబంలో అతనికి ఏ పాత్ర అతను తీసుకోవట్లేదు అనుకోండి. ఆ కుటుంబంలో అతను సభ్యుడు అని పిలవగలుగుతామా? ఆ కుటుంబానికి చెందిన వ్యక్తి అని పిలవగలుగుతామా? ఈరోజు మనం దేవుడి పేరు పెట్టుకుని దేవుడికి సంబంధించిన ఏ కార్యక్రమాలను మనం పాల్గొనకపోతే
సంఘానికి సంబంధించిన ఏ కార్యక్రమాలు పాల్గొనడం పొందకపోతే మనము సంఘంలో ఎలా సభ్యులం అవుతాం? సంఘం అనేది దేవుని యొక్క శరీరం. సంఘం అనేది దేవుని యొక్క, మనమందరం కూడా ఆ యొక్క అవయవాలను చెప్తా ఉన్నాడు. మనము అవయవాలుగా ఉన్న మనము ఒకదానితో ఒకటి పొంతలు లేని సమయం, పొంతలు లేకుండా ఉంటే మనం ఎంతవరకు ముందుకెళ్ళగలం? శరీర కార్యములు అంటే ఏంటో చాలా స్పష్టంగా 5వ అధ్యాయం 19వ వచనంలో మాట్లాడతారు, కానీ ఇప్పుడు దాని గురించి మాట్లాడలేదు. ఎందుకంటే దాని గురించి మాట్లాడాల్సిన సందర్భంలో లేవు ఇప్పుడు. కానీ ఏం మాట్లాడతానంటే, నువ్వు శరీరం ఏది కోరుకుంటే అది చేసుకుంటే వెళ్తున్నావా, లేకపోతే దేవుడు ఏది కోరుకుంటే అది చేయడానికి వెళ్తున్నావా? నువ్వు శరీరానుసారంగా ప్రవర్తిస్తూ, నువ్వు అనుకున్నది చేస్తూ, నువ్వు అనుకున్న ప్రకారం ముందుకు వెళ్తూ, నేను ఆత్మానుసారంగా ఉన్నాను అని నువ్వు మోసం చేసుకుంటే నువ్వు దేవుడిని కూడా పాలు చేయాలని ప్రయత్నం చేస్తున్నట్టు. కానీ వాక్యం చెప్తున్న నువ్వు దేవుడిని వెక్కిరింపబడరు అని చెప్తా ఉంది. దేవుడిని మోసం చేయడం అసాధ్యం అని చెప్తా ఉంది. మేము అడిగే ప్రశ్నలకు నువ్వేదో సమాధానం చెప్పేయచ్చు, కానీ మేము అడిగే ప్రశ్నలకు నువ్వేదో ఒక జాగ్రత్త సమాధానం చెప్పొచ్చు. ఇంకా నీకు కష్టం అనిపిస్తే మమ్మల్ని గురించి బయట చెడ్డగా మాట్లాడచ్చు, ఇంకా కష్టమైతే ఇంకోటి ఏదైనా చేయొచ్చు. కానీ దేవుని మోసం చేయగలుగుతామా? దేవుని మోసం చేయడం అసాధ్యము. దేవుని మోసం చేసే ప్రతి ప్రయత్నము మనకి కీడే తెస్తుంది, కానీ లాభాన్ని, క్షేమాన్ని తీసుకురాదు. ఈ చెప్పుకునే ఆదివారం నేను మీతో ఏం మాట్లాడాలని ప్రయత్నం చేస్తానంటే, మీ హృదయం మిమ్మల్ని మోసపుస్తా ఉందేమో ఒకసారి ప్రయత్నం చేసుకోండి. అమ్మా నువ్వు సమయానికి రాలేదంటే, నేను సమయానికే వస్తున్నాను అని నువ్వు చెప్తున్నావంటే అది నీ హృదయం నిన్ను మోసం చేస్తుందేమో. అమ్మ దేవుని యొక్క మాటలు అనుసరించి నడుచుకోవాలంటే, నేను దేవుని మాటల ప్రకారం నడుచుకుంటాను అని చెప్తే అది నీ హృదయం నిన్ను మోసం చేస్తుందేమో. ఒక హృదయము ఎప్పుడు మోసం చేస్తుందంటే, మోసం అనే దాంతో అది నిండిపోయినప్పుడు మోసం చేస్తాయి. మోసం అనేది నీ హృదయంలో ఎప్పుడు ఉంటుందంటే, దేవుని సన్నిధి లేనప్పుడు మోసం అనేది ఉంటుంది. దేవుడు లేనప్పుడు అపవాది సంబంధమైనవే మన హృదయాల్లో ఉంటా ఉంటాయి. దేవుడు లేనప్పుడు అపవాది సంబంధమైన మన జీవితాల్లో ఉంటా ఉంటాయి. మనం మోసం చేయడం ప్రారంభిస్తా ఉన్నాం. నేను చెప్పి చిన్న చిన్న విషయాల దగ్గర నుంచి పెద్ద పెద్ద విషయాలు అన్నాను కదా. చిన్న విషయాలు ఏంటంటే, ప్రార్థనకు సమయానికి రాకపోవటం, అన్ని ప్రార్థనలు రాకపోగా వచ్చాడని చెప్పడం మోసం చేయడం. కొన్ని కుటుంబాలు ఉంటారు, వాళ్ళ ఇంట్లో భయంకరమైన విషయాలు జరుగుతూ ఉంటాయి. ఆ విషయాలన్నీ పక్కన పెట్టి ఏదో చిన్న చిన్న విషయాలు చెప్తా ఉంటారు. అదొక రకమైన మోసం. అమ్మ కడుపులోకి వచ్చిందమ్మా, అమ్మ కాళ్ళలోకి వచ్చిందమ్మా, అమ్మ ఇంకోటి వచ్చిందమ్మా. కానీ ఏం చెప్పాలో తెలుసా? అమ్మ నా జీవితంలో మీరు వాక్యంలో చెప్పిన దాని ప్రకారం ప్రవర్తించకుండా నేను తప్పు చేశానమ్మా, పదే అదే తప్పులు కొనసాగుతున్నాను, నా కొరకు ప్రార్థన చేయండి. అది నిజమైన ప్రార్థన. అది ఆత్మానుసారమైన ప్రార్థన, అది ఆత్మానుసారమైన నడిపింపు. శరీరానుసారమైన నడిపింపు ఏంటంటే, అమ్మ నా జీవితంలో ప్రతిదీ నేను చెప్తున్నాను కదమ్మా, చెప్తున్నావు. ఏం చెప్తున్నావు తెలుసా? కళ్ళు నొప్పు, కాలు నొప్పు, పట్టు నొప్పు, ఇదే చెప్తున్నావు. కానీ నీ హృదయంలో, నీ జీవితంలో, నీ కుటుంబంలో పాపాన్ని దాచిపెడతా ఉన్నావు. పాపం దాగుతే పడినా నీ జీవితంలో లేదా నీ కుటుంబంలో జరిగే పాపము ఊరంతా తిరిగి వస్తే దానివల్ల ఏమవుతుందంటే దేవుడి నామము అవమానపరచబడటానికి కారణం అవుతాయి. చాలా మంది మన సంఘంలో ఉన్నవాళ్ళు, చాలా మంది మేము అన్ని విషయాలు చెప్తున్నాం అని మోసం చేస్తూ వారి జీవితాల్లో పెద్ద పెద్ద విషయాలు దాచిపెడతా ఉన్నారు. చాలా పెద్ద విషయాలు అవి. ఆ పెద్ద విషయాలు దాయడం ద్వారా వాళ్ళు ఎవరినో మోసం చేద్దామని ప్రయత్నం చేస్తున్నారు తెలుసా? వారు సేవకులను మోసం చేద్దామని ప్రయత్నం చేస్తున్నారు, వారు దేవుడిని మోసం చేద్దామని ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆ మోసపరిచే ప్రక్రియలో భాగంలో ఎవరు నష్టపోతారు? ఎవరైతే మోసం చేస్తున్నారో వాళ్ళే. చాలా మూడు రకాలైన స్టేజెస్ లో మనుషులను మోసం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కారణం ఏంటి తెలుసా? వాళ్ళ హృదయము మోసంతో నిండిపోయింది. బేసిక్ అది చిన్న అందరూ సహజంగా చేస్తా ఉన్నది ఏంటంటే, అది తప్పు కాదనుకుంటుంది ఏంటంటే, సమయానికి తెచ్చిరాట్లేదు. నేను మన మధ్య మాతో ఒకరితో మాట్లాడుతుంటే చెప్తా ఉన్నారు, మేము ఆ రోజు దేవాలయం వెళ్ళి కొంచెం తొందరగా వచ్చాము, అప్పుడే అందరూ వస్తా ఉన్నారు.
ఏంటి ఇప్పుడు వస్తున్నారు అని ఎవరితో మాట్లాడితే వాళ్ళు అన్నారు, మీరు దేవకుంట పొద్దున్నే ప్రార్థన పెట్టి వెళ్తున్న దగ్గర నుంచి అందరూ లేట్గానే వస్తున్నారు. వీళ్ళు కరెక్ట్గా ఏ టైంకి వస్తారో చూసుకుని ఆ టైంకి వస్తారంట. అంటే మీరు ప్రార్థన వస్తుంది ఎవరి కోసం? నా కోసం, ఇదే కోసమా? మా ఇద్దరి కోసం మీరు ప్రార్థనకు వస్తే మీరు చేసే భక్తి అంతా దొంగ భక్తి. దాన్ని దొంగ భక్తి చూస్తారు. అది మోసపూరితమైన భక్తి అని పిలుస్తారు. ఆ మోసపూరితమైన భక్తి వల్ల మీ జీవితాల్లో మోసమే తప్ప నష్టమే తప్ప లాభం రాదు. ఇంకొంచెం ముందుకెళ్తే వాళ్ళ జీవితాల్లో జరిగే పెద్ద పెద్ద పాపాలని పక్కన పెట్టేసి చిన్న చిన్న విషయాలు, కడుపు నొప్పో, కాలు నొప్పో, జలుబు వచ్చిందనో ఇవి చెప్తూ అమ్మయ్య వీళ్ళు మా మాట వింటున్నారులే, మేము వీళ్ళతో కలిసి ఉన్నామని వీళ్ళు మనం నమ్ముతున్నారులే అనుకుంటూ తమను మోసం చేసుకుంటూ మమ్మల్ని కూడా మోసం చేద్దాం ప్రయత్నం చేస్తున్నారు. ఒక విషయం చెప్పనా, మీరు చాలాసార్లు చెప్పే ప్రతి అబద్ధము అది అంతకుముందే అది అబద్ధం అని మాకు అర్థం అవుతుంది. అంతకుముందే అది అబద్ధం అని మేము గుర్తించగలుగుతాం. ఆ మాత్రము జ్ఞానం లేకపోతే పరిచయం చేయడము అసాధ్యం. అనేక మంది మనుషులు వస్తూ ఉంటారు మా దగ్గరికి. మన సంఘస్థులు కాకుండా అనేక మంది మా దగ్గరికి వస్తారు. వాళ్ళు అడిగినప్పుడు మేము ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు ఎలాంటి పరిస్థితులు ఉన్నారో దేవుడు అర్థం చేస్తూ ఉంటాడు. నేను ఎందుకని ఈ మాటలు చెప్పనంటే అంతకుముందు జరిగిన పరిచయంలో ఇలా మనిషి దేవుడిలాగా భావించడం, మనిషి మీద ఆనుకోవడం ఎక్కువైపోయింది. కాబట్టి ఆ విషయాలు మీతో పంచుకోరు. కానీ మీరు చాలా మందికి తెలుసు నీ స్థితి, నీ జీవితంలో నువ్వేం చేస్తున్నావో అది ఆ రోజు ప్రసంగంలో నీకు కనపడుతుంది. నువ్వు చేస్తున్న ప్రవర్తన, నువ్వు దాస్తున్నది నీ ప్రసంగంలో కనపడుతుంది. దేవుడు మాట్లాడతాడు. దాన్ని కూడా దాచిపెట్టి మరలా కొత్త విషయాన్ని ముందుకు తీసుకునే ప్రయత్నం చేస్తారు. అమ్మా నేను చాలా మంచిగా ఉన్నానమ్మా, నేను చాలా మంచిగా ఉన్నాను, ఇదిగో నా భర్త కొరకు ప్రార్థన చేస్తున్నాను. నిజానికి నీ ప్రవర్తన బాగాలేకపోబట్టే, నీ ప్రవర్తన వ్యభిచారం ఎందుకు వచ్చి నీ భర్త దారిలో లేడు. ఇంకొక రకమైన మోసం జరుగుతూ ఉంటుంది. ఆ మోసం ఏంటంటే, ఒక వ్యక్తి ఉన్నాడు, కొన్నిసార్లు ఆ వ్యక్తి గురించి చెప్పిన తర్వాత చెప్తాను. అనేక విధాలుగా మనుషులను మోసం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు, దేవుడిని మోసం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు, తమను మోసం చేసుకుంటా ఉన్నారు. దానివల్ల ఏం జరుగుతుంది తెలుసా? నువ్వు మోసం అనే పంటను విత్తినప్పుడు దానికి 100 అంతలు, 200 అంతలు, 300 అంతలు మోసాన్ని తిరిగి వస్తావు. ఆ మోసము దేవుడి దగ్గర నుంచి నిన్ను దూరం చేస్తా ఉంది. నీ కొరకు ఎంత ప్రార్థించినా నీ జీవితంలో వేయగలదు. నీ కొరకు నువ్వు ఎంత ప్రార్థన చేసుకున్నా మొహ పరిస్థితి నుంచి బయటకు రావు. ఎందుకంటే నువ్వు చేసేదాన్ని సరి చేసుకోవాలి. ముందు ఏం సరి చేసుకోవాలి? దేనిలో ఉన్నావో దాన్ని సరి చేసుకోవాలి. ఈ చివరి ఆదివారము మన ప్రవర్తన అంతటి పక్కన పెట్టి ఒక కొత్త పరిస్థితికి వెళ్దామా? ఈ రోజు నుంచి నేను నిజం చెప్తాను. ఈ రోజు నుంచి నేను మోసం చేయను. ఈ రోజు నుంచి నేను దేవుడిని కానీ మనుషులు కానీ మోసం చేయను. అబద్ధం చెప్పను, మోసం చేయను. నేను దేవుడికి ఇష్టంగా నేను జీవిస్తాను. మనుషులు కొంతమంది నోరు తెరిస్తే అబద్ధాలే. ఆ అబద్ధాలు లోపంతా వెళ్ళి మరచి మా దగ్గరికి వస్తూ ఉంటాయి. మన మొత్తం వచ్చాడు నా దగ్గరికి, అతను వచ్చి మాట్లాడతా అన్న పలానా వాళ్ళు కుటుంబంలో ఇలా జరుగుతుందంట, అతను చెప్పాడన్నా అన్నాడు. నేను అన్నాను లేదురా అని చెప్పేది అబద్ధం. అతను నోరు తెరిస్తే అబద్ధమే చెప్తాడు. అతని జీవితం అంతా అబద్ధంతో నిండిపోయి ఉంది. అతని జీవితం కొరకు ఎన్నిసార్లు ప్రార్థన చేసినా ఆ అబద్ధాన్ని బట్టి ఏదో ఒక దెబ్బ తగులుతూ ఉంది. ఆ దెబ్బ నుంచి తప్పించుకోవడానికి మరలా మేము ప్రార్థన చేస్తున్నాము. అది తప్పించుకోగానే మరలా అబద్ధంలోకి జారిపోతాం. దేవుడు తన ఉచితమైన కృపను బట్టి మనకు సహాయం చేస్తున్నప్పుడు మనం సరి చేసుకోవాలి. ఏంటో తెలుసా? మన జీవితాన్ని సరి చేసుకోవాలి. మన వేషధాన్ని విడిచిపెట్టాలి. శరీరం చెప్తుంది నువ్వు చేసేదంతా చేసి అక్కడికి వెళ్ళి ఒక నీటి మంది రావాలి కదా, ఒక ముసుగు వేసి మాట్లాడేది. అది విని నువ్వు మోసపోయి నువ్వు మోసం చేసుకుంటూ మనుషులు మోసం చేయాలన్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? నువ్వు మోసాన్ని కోసుకుంటావు, నష్టాన్ని కోసుకుంటావు. ఈ తను మన చేతిలో దగ్గర ఒక 20-22 కుటుంబాలు ఉన్నారు. ఆ 22 కుటుంబాలు లెక్క పెట్టుకుంటే
ప్రతి కుటుంబము కూడా ఏదో ఒక విషయంలో దేవుడిని మోసం చేసే పరిస్థితుల్లో కొనసాగుతున్నారు. చెప్పని ఆదివారం దేవుడి సన్నిధిలో సరి చేసుకోవడం ప్రయత్నించాలమ్మా. దేవా, ఈ సంవత్సరం కన్నా నీకు ఇష్టంగానే ఉంటానయ్యా, నీ నిజమైన దీవెన నాకు కావాలి. ఈ 22 కుటుంబాల్లో ఎంతమంది దేవుని నమ్మకస్తులుగా ఉన్నాము, ఎంతమంది దేవుని వెంబడిస్తా ఉన్నాము, ఎంతమంది అన్ని విషయాల్లోనూ మేము మీతో మేము ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నామో మీకు చెప్తాను. అంటే ఎంత హృదయాన్ని తెచ్చుకుంటున్నామో మీకు చెప్తాను. చర్చి కట్టే దాదాపు అయిపోతా ఉన్నప్పుడు ఇదే నా దగ్గరికి వచ్చేసింది. ఎంత మనకు ఎంత వచ్చింది అంటే ఎప్పుడు చెప్తా ఉంటాము, ఇప్పుడు రాసి పెట్టేస్తారు, ఎప్పుడు వాట్సాప్లో కూడా గ్రూప్లో కూడా పెడతా ఉన్నాను. అయినా ఒకరోజు అడిగింది ఎంత వచ్చిందంటే చెప్పి మన చర్చి ద్వారా ఎంత వచ్చిందమ్మా, 3 లక్షలు 4 లక్షలు వచ్చింది. మన బంధువులు ఫ్రెండ్స్ మనం ప్రేమించే వాళ్ళ ద్వారా 3 లక్షలు 4 లక్షలు వచ్చింది. అంటే 2 కలిపి 7 లక్షల దాకా వచ్చింది. అప్పుడు దాదాపు అప్పుడు ఖర్చు 14-14.5 లక్షలు అయింది. మిగతాదంతా మనం రకరకాలుగా అడ్జస్ట్ చేసి తీసుకొచ్చామని చెప్పారు. తను వెంటనే చర్చిలోకి వచ్చి ఏదో ప్రార్థన జరుగుతుంటే ఇదిగో మా చర్చి మీద తప్పు ఉంది కాబట్టి మీరు ప్రార్థన చేయండి అని చెప్పింది. మా ఇంట్లో జరిగే ప్రతి చిన్న విషయాన్ని మీతో అంతగా పంచుకుంటాం. వాస్తవానికి అంత క్లియర్గా ప్రతి వారం ప్రతి లెక్క చెప్తా ఉన్నాము, ప్రతి చిన్న విషయం చెప్తా ఉన్నాము. అంత క్లారిటీ మా పిల్లల విషయంలో కానీ ప్రతి చిన్న విషయంలో కానీ చెప్తాము. అదే స్పష్టమైన అదే ఓపెన్ మైండ్, అంత క్లియర్గా మీ జీవితం నా దగ్గర ఉన్నాయా, ప్రతి జన్మ విషయాన్ని మేము మీతో పంచుకోవడం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. చాలా సంఘాలు ఇలా జరగదు. పాస్టర్ గారికి ఇక్కడికి బట్టి చాలా తేడా ఉంటుంది, చాలా దూరం ఉంటుంది. మేము జాగ్రత్త వెళ్ళాం కదా, అక్కడ ఒక చర్చిలో 40 కుటుంబాలు ఉన్నాయంట. 40 కుటుంబాలకి 40,000 కలెక్ట్ చేశారంట. కనీసం చర్చిలో ఒక పెయింట్ కానీ ఒక పేపర్ కూడా అనిపిస్తుంది. ఆ 40,000 లెక్క చెప్తాను పాస్టర్ గారు. మన దగ్గర ఏ ఖర్చు పెట్టినా సరే ప్రతిదీ నేను వాట్సాప్లో పెడతాను. ఇక్కడ కూడా చెప్తాము, చాలా తక్కువ, కాకపోతే వాట్సాప్లో పెడతాం ప్రతి చిన్న విషయం. ఎందుకంటే ప్రతి చిన్న విషయంలో క్లారిటీ ఉండాలి. మనం చర్చి కన్స్ట్రక్షన్ చేసినప్పుడు ఎవరిచ్చారు, ఏం జరిగింది, అన్ని విషయాలు మన వాట్సాప్లో పెట్టిన స్టాండ్లో కూడా పెట్టారు. ఎందుకంటే చాలా మంది బయట నుంచి మనకి మన ఫ్రెండ్స్ అన్న వాళ్ళు, రిలేటివ్స్ అన్న వాళ్ళు, మమ్మల్ని ఇష్టపడే వాళ్ళు కొంతమంది బయట నుంచి కూడా ఇచ్చారు కాబట్టి వాళ్ళు కూడా తెలుస్తుందని దగ్గర ఒక వారం రోజులు పెట్టారు. చాలా మంది నాకు ఫోన్ చేసి అన్నారు, చాలా మంచి పని చేశావు, మేము నమ్మి మీకు ఇచ్చాము 5,000, 10,000, 20,000, అంతకన్నా మీరు ఎక్కువ ట్రాన్స్పరెంట్ ఉండాలని చెప్తా ఉన్నారు. ఒక ఇద్దరి మధ్య సంబంధము ఇద్దరు ఒకే రకమైన మనస్తత్వాన్ని కలిగినప్పుడు బలపడుతుంది. మేము మీకు అన్ని విషయాలు మనస్ఫూర్తిగా నోరు తెచ్చి మీకు చెప్తా ఉన్నప్పుడు మీ కుటుంబాల్లో చాలా చాలా బ్లాక్ హోల్స్, అంటే మా దగ్గర నుంచి దాచిన విషయాలు ఉంటా ఉన్నాయి. ఇది మాత్రం అన్నయ్యకి తెలియద్దు, ఇది మాత్రం అక్కడే చెప్పొద్దు అనుకునే పరిస్థితులు చాలా ఉంటా ఉన్నాయి. అది శరీర కార్యం. నేను ఎక్కువ చెప్తానంటే ఏది లోతుగా ఉందో, ఏది సమస్య ఉందో దాన్ని వచ్చుకోండి. లేకపోతే మా జీవితాలు ఇలా ఉంది, దాని గురించి పరిష్కారం ఏంటి అని అడగండి, ఖచ్చితంగా మీకు జవాబు దొరుకుతుంది. మనం కలిసి ప్రార్థన చేద్దాం. అంటే మేము ఇంత మనస్ఫూర్తిగా అంటే మేము ఒకవేళ భోజనం చేస్తున్నప్పుడు ఎవరైనా ప్రార్థన అవసరం ఉందని వచ్చారనుకోండి, నేను లేచి చేయగలిగిన వెంటనే వాళ్ళ ప్రార్థన చేస్తాను. లేదు ఎవరింట్లో ఇబ్బందులను ఫోన్ చేశారనుకోండి, తినే భోజనాన్ని వదిలిపెట్టి మీ ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తాం. అది మేము మిమ్మల్ని ప్రేమించే విధానం. కానీ మేము చర్చి పని జరుగుతుంది, కనీసం మంచినీళ్ళనే ఇస్తాం వస్తే బాగుంటుంది, లేదా టీ ఇవ్వటాకన్నా వస్తే బాగుంటుంది అని చెప్తా ఉన్నాము. కానీ దాన్ని చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు టీ ఎవరు పెడతారంటే దాదాపు మీరు అనాల్సి వస్తారంటే చర్చికి సంవత్సరం అంతా వస్తారు, సంవత్సరం అంతా వస్తున్నారు. అప్పుడు ఎప్పుడు వస్తుంది? ఈ మధ్యలో సంవత్సరం అవ్వలేదండి, సంవత్సరం అవ్వలేదు. ఆంటీ వచ్చి స్వార్థం ఆంటీ బాగా బలహీన వాళ్ళు, ఈ మేలు ఆంటీకి కూడా బలహీన ఉంది, చాలా వరకు తగ్గింది, దేవుడి కొరకు బాగుంది, వాళ్ళందరే వస్తా ఉన్నారు. అంటే కనీసం టీ పెట్టి ఇవ్వడానికి కూడా రాలేనంత మాట వినని పెడుతూ ఉన్నారా? అంటే మేము మీ పట్ల చూపే ప్రేమకు, లేదా మేము మీ దగ్గర నుంచి ఆశపడేదానికి, మీ పట్ల చూపిస్తున్న దానికి, మీరు మా పట్ల చూపించేదానికి అంత ఎలా ఉంది? తేడా కనబడలేదు కదా.
ప్రార్థన చేసి వెళ్ళండి అని అడుగుతాం కదా. చెప్పాము నేను, చర్చి కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు మీరు 2 పనులు చేయగలరు. ఒకటి వచ్చి ప్రార్థన చేయగలరు, రెండోది కనీసం మంచి నీళ్ళన్నా ఇచ్చేయగలరు. మీకు గొప్ప ఆశ్చర్యకరమైన విషయం చెప్పనా, మన చర్చిలో ఇద్దరు ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు కాదు, 2 ఆడవాళ్ళు ఉన్నారు. ఇంతవరకు ఇక్కడ బట్టి తీసి అక్కడ కూడా పెట్టాలి. చర్చి కన్స్ట్రక్షన్ విషయంలో ఒక చిన్న పని కూడా చేయాలి. అంటే కాంప్రమైజ్ తీసేస్తే, కాంప్రమైజ్ చేయలేదు, కాంప్రమైజ్ తీసేస్తే చర్చికి సంబంధించి ఒక చిన్న పని, అసలు వీళ్ళు రాలేమో, వీళ్ళు పని చేయలేమో అనుకున్న వాళ్ళు కూడా వచ్చి కఠినమైన పని చేశారు. ఒక ఇద్దరు మాత్రం ఇక్కడ రాయలేసి అక్కడ కూడా పెట్టాల. అంటే చర్చి మనది కాదు అంటే మేము మీకు అంత దూరం అక్కడ అర్థమవుతుంది. చర్చిలో సహాయం చేస్తే పని చేస్తే మంచిగా చెడ్డ ఇద్దరు ఖచ్చితంగా అది నేను చెప్పిన తర్వాత మనతో కూడా మాట్లాడా, ఏమా ఒకసారి కూడా చర్చిలో పనికి వచ్చినట్లేవే అంటే రాలేదని ఉంది. తర్వాత సంవత్సరం అయిపోయింది, ఇప్పుడు సంవత్సరాలు అయిపోయింది. ఈ రోజు కూడా నేను చర్చిలో పనిచేస్తానని అడుగు చేసి పరిస్థితి కాబట్టి కొంతమంది పనిచేస్తూ ఉన్నారు, వాళ్ళు ఏదో కాంట్రాక్ట్ తీసుకున్నట్టుగా. మోషే ఒకడు, బావి ఒకడు, కొబ్బరి కొట్టే సంద్రంలో కృష్ణుడు ఒకడు. ఎందుకని ఈ తేడా ఎందుకు జరుగుతుంది? అంటే ఎందుకు మన హృదయం తెరవట్లేదు? ఈరోజు వాక్యంలో చెప్పలేదు, మనం మామూలుగా మాట్లాడుతున్నట్టుగానే మాట్లాడతాం. ఎందుకని అంత గ్యాప్ ఎందుకు వస్తుంది? మేము మీ దగ్గర నుంచి అడిగేది 3 విషయాలే నాకు తెలిసినంత వరకు. ఈ చర్చి కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుంది? మా ఇద్దరు 2 నెలలు 3 నెలలు అయిపోతుంది, లేదు మా ఇంకా కాబట్టి సంవత్సరం జరుగుతుంది అనుకోండి. భయపడవాలి, సంవత్సరం చెప్తున్నాను, సంవత్సరం జరిగింది అనుకోండి, సంవత్సరం తర్వాత అయిపోతుంది. ఏం చేయడానికి ఏముండదు, ఇక్కడ ఎంత కష్టపడినా ఇక్కడ ఏం చేయడానికి ఏముండదు. చర్చి జరిగేటప్పుడు కనీసం వచ్చి ప్రార్థన చేయమంటా ఉన్నాం, కనీసం వచ్చి ఏదన్నా. ఇప్పుడు ఒకే ఆవిడ, నేను మొదటి చర్చి వరకు జరిగేటప్పుడు ఒక క్లాస్లో ఒకసారి పెట్టించేసి అదే వాడేవాళ్ళం. ఒక రూపా పెట్టించారు, ఎక్కువ రూపా పెట్టిన తర్వాత ఇంకెవరు పెట్టారు, ఇక్కడ మంచి ఎవరు పెట్టారు, క్లాస్లో ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తాను, క్లాస్ లేదంట, నాకు మన తెలిసింది క్లాస్ లేదంట, 2 పూట నుంచి పెడతారు. దాదాపు నా నుంచి పని జరుగుతుంది, దాదాపు ఒక 50 సార్లు టీ పెట్టింది. అది మేము కూడా పెడితే బాగుంటుంది అని ఎందుకు అంత ఆలోచన రాలేదు. ఆల్రెడీ చెప్పాము ఇట్లా జరుగుతుంది, వచ్చి పెట్టండమ్మా అని చెప్తున్నా సరే రాలా. ముసలోళ్ళు వచ్చి చేస్తున్నారు కానీ మీరు రావట్లేదు అని చెప్పి అంటే ఇప్పుడు ఎవరు పెట్టే పెట్టండి, సింపుల్ ఏం తెలుసా, వాళ్ళు డబ్బులు ఇచ్చారు, తక్కువ లాగా అవుతారు. మనం పెడితే ఎక్కువ అవుతుంది తెలుసా మీకు, మన ఫీ బాగా మంచిగా పెట్టాలని ఎక్కువ ఖర్చు పెట్టి పెడతాం, వాళ్ళకి ఇంకా సింపుల్గా తెలిసిపోతుంది. అంటే మేము మీకు అన్ని విషయాలు నిలబడటానికి ఇష్టపడుతున్నాం కదా, మీరు మా సొంత పనుల్లో అన్ని పనులు పెట్టేయండి, చర్చి పనులు ఎంతవరకు నిలబడుతున్నారు అనేది ఒకసారి ప్రశ్న చేసుకుంది. మేము నిలబడుతున్నాం, చర్చి మీద సహకరిస్తున్నాం అని చాలా మంది అనుకుంటున్నారు, అది మిమ్మల్ని మోసపుచ్చుకోవటం. రెండోది నేను ఏమి ఆశపడతానంటే, దేవుడు యేసు ప్రభువు నిజమైన దేవుడిని మీ తల్లి తరాల నుంచి లేదా మీ తరాల నుంచి మీకు అర్థమైంది. ఇప్పటికైనా దేవుడికి నమ్మకంగా ఉండండి, ప్రార్థన చేసుకోండి, మానవత్వం ఉండండి, దేవుడి సన్నిధిలో మీరు మీ భర్తలు మీ పిల్లలు ఉండండి అని అడుగుతూ ఉంటాను. గడిచిన ఈ సంవత్సరం నేను నివేదిక చెప్పాను, ఇప్పుడు మాట్లాడదామని. ఎప్పుడైతే దేవుడి పని జరుగుతూ ఉంటుందో అప్పుడు అపవాది కూడా ఎక్కువ తన కార్యాలు పెద్ద చేయడానికి ప్రయత్నం చేస్తాడు, ఏదో డిస్టర్బెన్స్ చేయాలని ట్రై చేస్తాడు. కొండ మీద దేవుడు మోషేతో మాట్లాడుతూ పదాలు ఇస్తున్నప్పుడు కొండ కింద వీళ్ళు తమ కొరకు ఒక దూరం చేసుకుంటా ఉన్నారు. కొండ మీద దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉంటే ఆ దూరం ఎదురుగా వీళ్ళు డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. డ్యాన్స్ చేసి ఇతనే మనల్ని ఐగుప్తు దేశం నుంచి విడిపించిన యెహోవా ఇతనే అని ఇతనే అని ఆ దూరం గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఎప్పుడైతే దేవుని పని జరుగుతూ ఉందో, మేము రకరకాల స్థలాలు వెళ్తా ఉన్నాం, రకరకాల చోట్ల దేవుడు మనుషులు మైలు పొందుతూ ఉన్నారు. మనం ఇక్కడ కూడా కొన్ని రకాలైన కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాం, తెచ్చి పెట్టుకుంటా ఉన్నాం. అదే సమయాల్లో అపవాద కార్యాలు కూడా ఎక్కువగా చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఎప్పుడు చేస్తాడు తెలుసా? లోపలికి చేస్తాడు. ఆ ఎఫెక్ట్ మన సంఘంలో చూడగలుగుతా ఉన్నాం. దేవుడిని నమ్ముకోకపోతే, దేవుని విశ్వాసం ఉంచకపోతే
యేసుక్రీస్తు రక్షకుడిని అంగీకరించకపోతే చాలా శ్రమ. దేవుడికి వ్యతిరేకమైన పనులు మీ జీవితాల్లో ఉంటే చాలా ఇబ్బంది. మనిషి ఎదిగే కొద్దీ ఇంకా లోపల కలిసిపోతూ ఉంటాడు, ఎదిగే కొద్దీ ఇంకా లోపల ఆశలో వెళ్ళిపోతూ ఉంటాడు. కాబట్టి వాళ్ళ సంఘంలో కలిసి సంఘంలో రానివ్వండి అన్నప్పుడు బయటికి పనులు కదా పంపిస్తారు, కానీ చర్చిలో పని మాత్రం ఎవరో పంపించలేకపోతా ఉంటారు. ఎంత కష్టమైన విషయం అది, ఎంత ఎంత ఆయాసకరమైన విషయం. అడిగితే మేము చేస్తున్నామే, మేము పంపిస్తున్నామే అనే మాట మాట్లాడుతున్నాం. ఒక్కొక్కసారి పని జరుగుతూ ఉంటుంది. ఏదైనా కొన్ని కుటుంబాలు ఒక్కొక్కసారి జస్ట్ అలా చూసి 2 నిమిషంలో ఉంటారు. అమ్మ పిల్లలు పంపించవచ్చు కదా అంటే, మొన్న వచ్చాడు కదా అన్నయ్య అన్నాడు. వచ్చాడా? వచ్చాడు, కానీ ఆ ఉపయోగం ఉందా? ఏమైనా చేశాడా? 2 నిమిషాలు, 3 నిమిషాలు ఇచ్చలేదు. ఈ 2 నిమిషాలు కూడా నిలబడితే వెళ్ళిపోయాడు. అలా ఎందుకు జరుగుతుందో తెలుసా? అలా ఎందుకు జరుగుతుందంటే వాళ్ళ తల్లిదండ్రులు మన హృదయంలో ఆశ ఉండాల. నిజానికి బార్బీ నేను ఎవరిని ఒకటో నచ్చిన సమయం చెప్తున్నాను. బార్బీ గారు ఇంజనీరింగ్ చదివాడు. తెలుసా మీ అందరికీ? ఇంజనీరింగ్ అంటే మంచి చదువుది, కానీ ఎంత కష్టమైన పని అయినా సరే ఖచ్చితంగా వచ్చి నిలబడతారు. యాక్సిడెంట్ జరిగిన తర్వాత కూడా పని చేయడానికి పడ్డాడు. నేను బలవంతం కాకుండా నాగరాజు వచ్చే వాళ్ళ సరే చేస్తాను. మరి మనందరూ అదేపోతున్నాం. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే వారి కుటుంబం మేలు పొందింది, కానీ వాడు ఒక్కడే దేవుడు ఎక్కువ మేలు పొందింది అని లెక్క చేసుకుంటే ఏం లేదనుకోవచ్చు. అంటే అందరితో పాటు వీడికి ఆరోగ్యం గురించి ప్రార్థన చేస్తుంటాం, అందరితో పాటు ఆ సీట్ కోసం ప్రార్థన చేస్తుంటాం, అందరితో పాటు ఎగ్జామ్స్ కోసం ప్రార్థన చేస్తుంటాం. అంతకన్నా ఎక్కువ మేలు పొందిన వాళ్ళు, అంటే దేవుడు చేస్తే పిచ్చి వాళ్ళే రోడ్డు మీద తిరగాల్సిన పరిస్థితిలో ఉన్నవాళ్ళు తెచ్చి కాకుండా వస్తున్నాడు. కంపారిజన్ చూపిస్తున్నా. ఎవరిని పొగుడుతుంటే కాదు టార్గెట్ చేస్తుంది. ఈ మధ్యలో అదొక జరుగుతుంది. ఎవరిని ఒక మాట పొగట్టం కాదు, చేసినా చెప్తా ఉన్నాం. ఒక మాట జరిగింది చెప్తా ఉంటే వెంటనే నా టార్గెట్ అయిపోతున్నారు. వాళ్ళ గురించి ఏదో ఉండొచ్చు నాకు చెప్తా ఉన్నారు. బాగా ఇంకా మారుమూసి పొందలేదు, నువ్వు మారుమూసి పొందావు కదా, నీలో మార్పేంటి? దేవుడి కొరకు ఏం చేయగలుగుతావు? దేవుడి సన్నిధిలో పని కొరకు ఏం చేయగలుగుతావు? దేవుడి దగ్గర నువ్వు పొందుకున్న దాంట్లో దేవుడికి ఎంతవరకు తిరిగి ఇవ్వగలుగుతున్నావు? ఆ మేలు మాటే ఉంది. దాని సంవత్సరం కూడా అట్లా మళ్ళీ మా దగ్గరికి మధ్యలో ఎప్పుడు చర్చి మొదట్లో వచ్చేవాళ్ళు, చాలా మంది వచ్చేవాళ్ళు. అట్లాగే ఎవరు కూడా వచ్చింది. ఇప్పుడు మళ్ళీ వస్తుంది. ఏదైనా పని చేయాలి అని చెప్తే నేను టీవీ పెడతాను, ముందుకు వచ్చింది. అని మీరే ముందుకు వచ్చారా? ఆవిడ తప్పు చెప్పారు ఎవరన్నా? ఆవిడే ముందుకు వచ్చినారు. నువ్వు పెట్టాలి కాబట్టి చెప్పలా. నేను నివేదిస్తున్నాను, ఎందుకు మా తప్పు చెప్పారు అని చెప్పలా. కొంచెం నేర్చుకున్నాను కదా, ఎవరన్నా చెప్పండి అంటే లేదు అవి పెడతాను లేదా కట్నం పెడతాను పెట్టిస్తే మంచిది. అంటే దేని మీద ఆధారపడచ్చు మన సంఘం మీద మనం. కొన్ని సంఘాన్ని రావడంలో మీకు ఏం తక్కువైంది? సంఘం రావడంలో మీకు ఏ అన్యాయం జరిగింది? కొన్ని మా మాట పెట్టడం వల్ల ఏదైనా లోపం జరిగిందా? అలా కానప్పుడు ఎందుకని మనం మన ఇష్టం చేస్తా ఉన్నాం? అంటే మీరు ప్రార్థనకు రాదు, సంఘంలో పని రాదు, మీ కుటుంబాన్ని రక్షణ నడిపించమని నడిపిస్తారు. ఏమన్నా మన దేవుడి సభ్యులు ఎప్పుడు వచ్చేప్పుడు అది పెరిగే కొద్దీ ఇంకా తప్పులోకి వెళ్ళిపోతా ఉంటారు కదా. మీరు కూడా చేయలేమని అనుకుంటున్నాను. మీ బిడ్డల కోసం మీరు చాలా ఎక్కువ ప్రార్థన చేస్తాం. మా పిల్లల కన్నా ఎక్కువ ప్రార్థన చేస్తాం. ఎందుకంటే మా పిల్లలు కొద్ది గొప్పలు అంటే కొద్ది గొప్ప అంటే వాళ్ళ జీవితాలు కూడా ఉండొచ్చేమో, కానీ భయంకర పరిస్థితులు లేరు ఉన్నాయేమో అంటే వాళ్ళు ఏం చేస్తారు అన్నయ్య అనుకోవచ్చు. వాళ్ళ జీవితంలో తెలుసుకోవడం ఏం చేస్తారు. వాళ్ళిద్దరినీ ఎవరైతే పిల్లలిద్దరినీ వదిలేసి మేము ఇక్కడ ఉండడానికి కారణం ఏంటంటే వాళ్ళు మా జీవితం దాటిపోలే ఇంకా. కాబట్టి వాళ్ళ కోసం ప్రార్థన చేసిన వాళ్ళకన్నా ఎక్కువ మీ బిడ్డల కోసం ప్రార్థన చేస్తాను. మరి మీ బిడ్డల్ని సంఘంలో రండమ్మా, దేవుడు ఏం చేస్తాడు, ప్రార్థన చేసుకోండి, మారుమంత పొందండి, బాధ్యతలు పొందండి అనే మాటలు మీరు అనుకుని చెప్తున్నారు. నాకు తెలియదు ఎందుకని ఈ గ్యాప్ మన మధ్య వస్తుందో తెలియదు. మీరే మోసం చేసుకుంటూ మీరు దేవుడిని మోసం చేస్తాను అనుకుంటున్నారేమో నాకు అర్థం కాలేదు. గడిచిన కాలంలో ఎన్ని రకాలైన పరిస్థితులు ఉన్నాయో.
మాటలు నువ్వు బాధపడుతున్నావు అని తెలియదు, కానీ చివరి సంవత్సరం చివరి రోజు మనం ఉన్నాం, చివరి ఆదివారం మనం ఉన్నాం. ఇక నుంచి అలా సరి చేసుకోవడం ప్రయత్నం చేద్దాం. మనం కొంతమంది కోసం ప్రార్థన చేస్తూ ఉంటాం. ఆ కొంతమంది సంఘంలో కనబడరు. ఆ కొంతమందికి వేరే చోట ఆదివారాలు ఇక్కడ రావడానికి కుదిరినా ఇక్కడ రాకుండా వేరే చోట ఎక్కడ ఆగిపోతారు, వేరే సంఘానికి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళ జీవితంలో దేవుడు ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నాను, ఇద్దరు యజమానులు లేదా ఇద్దరు సేవకులు అనేది కరెక్ట్ విషయం కాదు. ఖచ్చితంగా నమ్ముతారు. మనం ఎవరి కోసం అయితే ప్రార్థన చేస్తాం వాళ్ళు వేడి చేసినప్పుడు వాళ్ళు నిలబడి కొత్త స్టోరీ చెప్తారు. వాళ్ళ చాలా జరిగింది. వాళ్ళ కోసం రాత్రి వరకు మనం ప్రార్థన చేస్తాం. మన దగ్గర ఉన్న ఒక కుటుంబమే. ఆ కుటుంబము వాళ్ళకి వాళ్ళ స్థలము వేరొకరికి వెళ్ళిపోతుంది. అప్పు అయిపోయింది, దాన్ని వినిపించుకోవడానికి అవకాశం లేదు, గడువు కూడా దాటిపోయింది, వేరే వాళ్ళకి వెళ్ళిపోతా ఉంది. మనం ప్రార్థన చేసాం, మేము ప్రార్థన చేసాం, మమ్మల్ని కూడా ప్రార్థన చేయించాము. ఆ కష్టం నుంచి వాళ్ళు బయటకు వచ్చారు. బయటకు వచ్చాక వాళ్ళు చెప్పిన సాక్ష్యం కొత్త సాక్ష్యం చెప్తా ఉన్నాను. నేను నాకు చాలాసార్లు అనిపిస్తుంది, ఎందుకు ఇలాంటి పరిస్థితుల్లో ఎంత తేలిక వెళ్ళిపోతారు మనుషులు, ఇంత తేలిగ్గా తాము ఎలా మోసపుచ్చుకుంటున్నారు. ఒకరు సారా వ్యాపారం చేస్తారు, ఒక భార్య నుంచి బ్యాడ్గా చెప్తారు, ఇంకొకరు కూడా చేస్తారు. అందరూ మాట్లాడలే, అవి ఎప్పుడు మాకు చెప్పాల్సి వచ్చి మా దేవుడు ముందు దీవించాడు, వచ్చేసి ఇచ్చేసాడు. మీరు చేసే వెనకాల ఏదైతే చేస్తున్నారో అది ఖచ్చితంగా మీ మీద ఉగ్రతగా వస్తుంది. ఆ ఉగ్రత తెచ్చుకోకూడదని మేము మీకు అడ్డం పెడతా ఉన్నాము. ఈరోజు నేను ఏం చెప్తున్నానంటే, ఇక మీదట ఎక్కువగా మీ గురించి మీరే ప్రార్థన చేసుకుంటాం మొదలు పెట్టండి. కష్టం వచ్చినప్పుడు చర్చిలోకి వచ్చి ప్రార్థన చేసుకోవడం మొదలు పెట్టండి. కష్టం వచ్చినప్పుడు చర్చికి రెండింటి చెప్పడం మొదలు పెట్టండి, అది మేలు కలుగుతుంది. మీరు ఎప్పుడు దుఃఖపడకూడదని ఆ బాధ్యత అంతా మేము ఎక్కువ తీసుకుంటాము. దాన్ని మీరు దుర్వినియోగం చేస్తున్నారు, మిస్యూజ్ చేస్తున్నారు. ఏదో మన తప్ప ఇంకెవరు లేదు అనుకుంటున్నారు. ఒకసారి ఆలోచించండి, ఒకసారి మీరు పుట్టిన వాళ్ళకి 10 సార్లు వేలు కలిగేలాగా పనిచేయడం కన్నా ఎవరైతే వేలు పొందారో వాళ్ళు వేరొకరు వేలు కలిగేలాగా ఉండడం అనేది చాలా శ్రేయస్కరం. అలా ఎవరైతే మనకు సాధ్యం కావట్లేదు. ప్రార్థనకి మీరే రేట్లు వస్తే ఒకసారి ఆలోచించండి, ప్రార్థన ఎన్ని గంటలు రాగలుగుతున్నాం, అంతే ప్రార్థన ఉండగలుగుతున్నాం, మనం ఎన్ని పాటలు పాడగలుగుతున్నాం, దేవుని ఎంతవరకు సూచించగలుగుతున్నాం. మీ హృదయము నేను మోసపోతుందేమో సరే ఆలోచించేది. ఎవరినైనా మోసం చేయొచ్చు, ఈ లోకంలో ఎవరినైనా మోసం చేయొచ్చు, దేవుని మోసం చేయడం సాధ్యం కాదు. దేవుడిని మోసం చేయడానికి సిద్ధపడితే ఆ మోసము 10 రెట్లకి మనకి కనిపిస్తుంది. ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబం వాళ్ళ కొడుకు అడుగుతూ ఉన్నాడంట ఆ తండ్రిని, డాడీ ఎందుకు మనం ఈ కష్టాల్లో ఉన్నాము అని అడుగుతూ ఉన్నాడంట. ఎవరైనా టైం వస్తుంది అంటా ఉంటాడు. నేను అన్నాను, దేవుడు మనకు సమృద్ధిగా వచ్చినప్పుడు మనం దేవుడి మాట వెళ్ళలేదు, దేవుడు మన క్షేమం వచ్చినప్పుడు మనం దేవుడి మాట వెళ్ళలేదు. అందుకని ఈ కష్టంలో కూడా దేవుడు మన మాట వినలేదేమో, సరి చేసుకున్నాం అనే సమాధానం చెప్పలేకపోయావా? ఒకసారి గడిచిన సంవత్సరాలు, గడిచిన రోజులు మీ సంవత్సరాలు ఆలోచించి సరి చేసుకోవడానికి ప్రయత్నించి ఎన్నిసార్లు అంటే మీరు ఎన్నిసార్లు అబద్ధం చెప్పారో, ఎన్నిసార్లు మోసం చేయడానికి ప్రయత్నం చేశారో ఒకసారి దాన్ని ఈరోజు సరి చేసుకోవడానికి ప్రయత్నించి. నా జీవితంలో జరిగింది కానీ నేను దాచిపెట్టాను, నా కుటుంబంలో జరిగింది కానీ నేను దాచిపెట్టాను, నా పరిస్థితిలో ఇలాంటి పరిస్థితి జరిగింది దాన్ని నేను దాచిపెట్టి వేరే రకంగా మీతో మాట్లాడాను, లేదా క్షమించు అని దేవుడి దగ్గర సేవకుడి దగ్గర సరి చేసుకోవడానికి ప్రయత్నించి ఈరోజు. ఎందుకంటే నువ్వు దేవుడి దగ్గర సరి చేసుకుంటే ఆటోమేటిక్గా సేవకుడి దగ్గర కూడా సరి చేసుకుంటావు. సేవకుడి దగ్గర సరి చేసుకోవాలంటే దేవుడి దగ్గర ఆలోచన ఆటోమేటిక్. చివరి ఆదివారంలో మనం ఉన్నాం, సరి చేసుకుంటామా? మనం చెప్పిన మాటలో ఏమాత్రం వినగలిగాం. మొదటి శనివారం ప్రార్థన జరుగుతుంది, 10:30 గంటలకు రద్దమ్మని చెప్తాం. ఎన్ని గంటలకు వస్తా ఉన్నారు?
మొదటి శనివారంలో ప్రార్థన రావడం వల్ల నేను నష్టపోయిన ఉన్న వాళ్ళు ఎవరున్నారా ఒకసారి చేస్తారా? నేను మేలు పొందే ఉన్నారు చేస్తారా? మొదటి శనివారం ప్రార్థన వచ్చిన మేలు పొంది సమయం చాలా మంది చేయండి. మరి ఎందుకు సమయం రాలేకపోతా ఉన్నాం? ఆ టైంలో మాకు ఇంట్లో అంటే నేను నాకు చూసినంత వరకు మన చాలా మంది ఇంట్లో ఉండేవాళ్ళే. ఇంకో విషయం చెప్పిన పనికి వెళ్ళేవాళ్ళు పనులు మానేసి టైంకి వస్తారు కానీ ఇంట్లో ఉండేవాళ్ళు రాట్లా. కొత్త సంవత్సరంలో సరి చేసుకుని కొత్త సంవత్సరంలోకి వెళ్దాం. ఖచ్చితంగా సరి చేసుకుని కొత్త సంవత్సరంలోకి వెళ్దాం. లేకపోతే మన ఇబ్బంది పడవుతారేమో. మనలో చాలా మందికి ఎవరైతే సంఘానికి వ్యతిరేకంగా ఉంటారో వాళ్ళ ప్రేమ చాలా ఎక్కువ మన సంఘంలో. ఎవరైతే మా గురించి వ్యతిరేకంగా మాట్లాడతారో వాళ్ళ ప్రేమ చాలా ఎక్కువ. దానికి కారణం ఏంటో మాకు తెలియదు. అంటే మన వాళ్ళ పెట్టలేకపోతున్నా అదే రోజు చెప్తారు ఆ మాట ఉంటే బాగుంటుంది అనుకుంటాను. నాకు తెలియదు. ఒక 3 కుటుంబాలు జరిగే సండే స్కూల్ పరిచయం నాటిస్తారు. మన గురించి వ్యాధిగా మనుషులు మాట్లాడే కారణం అయ్యారు. వాళ్ళ సంఘంలో సభ్యులు కాదు, సంఘానికి రాట్లా. అయినా సరే వాళ్ళు ప్రత్యేకంగా పిల్లలు ఆహ్వానిస్తూ ఉన్నారు. వాళ్ళతో మీరు మనసు దొరుకుతూ ఉన్నారు. కారణం ఏంటి? మన మీద వ్యతిరేకంగా ఇక్కడ జరిగే సేవకు వ్యతిరేకంగా, ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే మాకు వ్యతిరేకంగా ఒక 2-3 కుటుంబాలు వాళ్ళు ఉన్నారు. ఆ 2-3 కుటుంబాల వాళ్ళతో మీరు ప్రత్యేకంగా సంబంధాన్ని మెయింటైన్ చేయడానికి మీ ఎలాగ వాళ్ళు ఆహ్వానించుకోవడానికి కారణం ఏంటి? ఇక్కడ కృతజ్ఞత గురించి అంటే మాకు ఫోన్ రాదు, అయ్యా వస్తున్నారా ఖచ్చితంగా రండి మీకోసం చూస్తున్నాను ఒక్కరు కూడా మాకు ఫోన్ చేయరు. ఎవరైతే వ్యతిరేకత ఉన్నారో వాళ్ళకి ఫోన్లు వెళ్తా ఉంటాయి. ఎవరైతే వ్యతిరేకత ఉన్నారో వాళ్ళు వచ్చే వారికి నిలబడతారు. కారణం ఏంటి? మొదటి కారణం ఏంటంటే వాళ్ళు చెప్పేది చదవని మీరు నమ్ముతున్నారు. రెండో కారణం ఏంటంటే వాళ్ళు పరిచయను ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు, పరిచయం ఆపేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మా గురించి చాలా చక్కగా మాట్లాడుతున్నారు, మీరు కూడా దాంట్లో మాట్లాడుతున్నారు అర్థం. మా నాన్న ఏం కాదు ఎవరు చూశారు? మా నాన్న నేను చూడలేదు మాట్లాడిన వాళ్ళతో. ఇక్కడ సండే స్కూల్ జరుగుతూ ఉంది. సండే స్కూల్ ఇక్కడ సండే స్కూల్లో వాళ్ళని కూడా ఫోన్లు చేసి వేరే సండే స్కూల్కి తీసుకెళ్ళిన వాళ్ళతో. మీకు ఏంటి అసలు వచ్చారు? ఎందుకంటే కారణం ఇవన్నీ మేము పట్టించుకోవట్లేదు కదని రోజు రోజుకి ఇంకా ఎక్కువ చేస్తా ఉన్నారు. అది అంతవరకు కరెక్ట్. అయితే నేనేమన్నా కరెక్ట్ అన్నా మరి ఏదో ఇంకోవాలని కరెక్ట్ అన్నమాట. నేను చాలాసార్లు చెప్తా ఉన్నాను, సండే స్కూల్ పాడైపోయింది, మన సండే స్కూల్ కూడా ఎక్కువ చేయాలని ప్రయత్నం చేశాను. సండే స్కూల్ కనుక వాళ్ళు ఏం చేసి కనుక వీటిలో జరిగే పెద్ద పెద్ద విషయాలు కూడా మన దాకా మీకు అట్లా తెలుస్తూ ఉన్నాయి. మాకు పెళ్ళి అయిపోతాయి, ఎక్కువ అయిపోతాయి, ఏదో జరిగిపోతాయి, అయినా మాకు తెలియదు. మేము కఠినంగా ఉండేలా చేసుకోవద్దు దయచేసి. మీ దగ్గర నుంచి మేము కోరుకునేది మంచిగా కోరుకుంటాం, మేము మంచిగా కోరుకుంటాం. టైంకి రావద్దండి, కృతజ్ఞత కోరికలు రండి. కృతజ్ఞత కోరికల గురించి ఎప్పుడు అడగాల్సిన అవసరం ఉండకూడదు అనుకుంటాను. రెండోది మీ కుటుంబంతో కలిసి వాళ్ళు మారుమూల పొందాలని ప్రారంభం చేయండి. సంఘంతో కలిసి ఉంటాను అన్ని విషయాలు సంఘంతో కలిసి ప్రయత్నం చేయండి. కృతజ్ఞత కోరిక అనేది ఒక జయకరణ జరిగే ఒక సంగతి.
దాన్ని పూర్తిగా నామకల్పన చేశారు. పూర్తి నామకల్పన చేశారు. ఏ విషయంలో మీరు సంతోషిస్తారు చెప్పాలి? ఏ విషయంలో సంతోషిస్తారు? ప్రతి చిన్న విషయం మీరు డివైడ్ చేసి చెప్తా ఉన్నారు. చర్చ్ కన్స్ట్రక్షన్ విషయం వచ్చింది కాబట్టి నేను ఇంకో మాట మాట్లాడి చూపించాలనుకుంటున్నాను. చర్చ్ కన్స్ట్రక్షన్లో మన సంఘం చాలా ఎక్కువ చేసింది డబ్బు విషయంలో. అదే సమయంలో మనం ఒకరు అడుగుతూ ఉన్నారు, మాస్టర్ గారు మీ సంఘస్థులందరూ తలపు చేసుకుని చర్చ్ కట్టించారని కదా అన్నారు. అదేనా జరిగింది? అది కదా ఒకసారి చెప్తారు అన్నా. మిమ్మల్ని ఎవరన్నా చర్చి పై నుంచి డబ్బులు వస్తున్నాయా, మీరు ఎలా కట్టారంటే ఏం చెప్తున్నారు? రాలేదు. అన్నం మనం నిజానికి ఏం జరిగిందంటే అన్నం చాలా ఎక్కువ డబ్బులు ఇచ్చింది కావట్లేదు. మీరు చెప్పాల్సింది ఏంటంటే మీరు చెప్తున్నారు లెక్క మీకు సంఘంలో మనం తలపు చేసుకున్నాం. పాస్టర్ గారు బంధువులు, పాస్టర్ గారి స్నేహితులు కొంత ఇచ్చారు. మిగతాది పాస్టర్ గారు ఒక తెచ్చి కట్టారు. ఈ 3 స్టెప్స్ చెప్పారు ఎప్పుడైనా ఎవరైనా? చాలా మంది చెప్పారని చెప్తాను. మంచిది. మనం బయటికి వెళ్ళాల్సిన సర్వీస్ మరి ప్రతి చిన్న విషయంలో మనం నిలబడతారు. వాక్యం చదవాలన్నారా? ఈరోజు చివరిగా నేను అంటే చివరి ఆదివారం నేను అనుకుంటా ఉన్నాను వాస్తవానికి ఈరోజు మనసు మీతో మాట్లాడదామని. మీతో చాలా మాట్లాడేసింది. సరే నేను వాక్యం చెబుదాం అనుకున్నాను, కానీ వాక్యం చెప్పలేకపోయాను. చాలా మంది మనుషులు చాలా మేలు పొందిన తర్వాత కూడా శరీరానుసారంగానే ప్రవర్తిస్తూ ఉన్నారు. మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటూ మమ్మల్ని మోసం చేస్తూ ఉన్నారు. ఆ క్రమంలో దేవుడు మోసం చేస్తున్నారు. మీరు అనుకోవచ్చు, మీకు అర్థం చెప్తే దేవుడు అర్థం చెప్పినట్టేనా అని మీరు అనుకోవచ్చు. ఒక మాట నేను చూపిస్తాను. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము. అపోస్తుల కార్యము 5వ అధ్యాయము. ఏడో విషయం 5:7. నువ్వు మనుషులతో కాదు లేదు. 3 నీవు నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు, నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధం ఆడుకొని. అంటే ఎవరితో అబద్ధం ఆడాడు? నిజంగా అన్నయ్య పేతుడితో కనబడుతున్నాడు. పేతుడితోనే పేతుడు ఏమంటున్నాడంటే దేవుడితో అబద్ధం ఆడామంటారు. అంటే సేవకుడు దేవుడు కాదు. అదే సమయంలో మనము సేవకు దగ్గరికి వచ్చేది దేవుడి పక్షంతో వస్తాము. ఈ రోజు నుంచి దయచేసి మీరు ఎవరు మాతో అబద్ధాలు చెప్పద్దు. రెండోది, ఇప్పుడు దాకా ఏ అబద్ధాలు చెప్పారో అర్థం చేసుకోండి. ఒక కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయండి. దేవుడికి ఇష్టం ఉండే ప్రయత్నం చేయండి. శరీరానికి సంబంధించిన ఏ ఆచారాలు నడవద్దు. చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకున్నాం.